సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 48వ సర్గము. అహల్యా శాప వృత్తాంతము. పరస్పరము ఆ ఇరువురి విశ్వామిత్ర మహర్షి, సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన తరువాత రాజు ఆ మహామునితోటి ఇలా అన్నాడు: ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణు తుల్యులుగా కనబడుతున్నారు. వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున శార్ధూల సమానులు, వృషభముల వలె ఠీవిగా నడుచువారు. వీరు తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవారు. ఖడ్గములను ధనుర్బాణములను ధరించినవారు. రూప సౌభాగ్యమున అశ్వనీ దేవతల వంటివారు. వయసునకు తగిన సొగసులతో యవనమునందు అడుగు పెడుతున్నవారు. దివి నుండి భూమికి ఎత్తించిన దేవతల వలె ఉన్న వీరు మా భాగ్యవశమున ఇక్కడికి విచ్చేశారు. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటిక నేలపై నడిచి వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులను విరజిమ్ముచున్నారు. శరీరౌన్నత్యమునందును దరహాసాదులతో తమలోని భావములను ప్రకటించుటయందును, గమన భాషణములయందును, చూపులయందును ఒకరికొకరు తీసిపోనివారు. శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడిచి వచ్చుటకు కారణమేమిటి? ఇంతకును వీరెవరు? ఈ విషయములనన్నింటినీ వినగోరుచున్నాను. తెలిపి పుణ్యం కట్టుకోండి. ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటక మారీచాది రాక్షసుల వధ మున్నుగా గల సమస్త వృత్తాంతములను పూసగుచ్చినట్లు తెలిపాడు. విశ్వామిత్రుని మాటలను విని దశరథుని పుత్రులకు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానంద భరితుడయ్యాడు. మహాపరాక్రమవంతులు, సత్కారార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమ సంతోషముతో పూజలు చేశాడు. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారాలని అందుకొని ఒక రాత్రి అచ్చట గడిపారు. మరునాడు వారు విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరారు. మునులందరూ మనోహరమైన జనకుని పురాన్ని చూసి బాగు బాగు అని కొనియాడుతూ ఆ మిథిలకు నమస్కరించారు. అంతట శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమాన్ని చూశారు. అది ప్రాచీనమైనదే అయినను మిక్కిలి రమ్యముగా ఉంది. కానీ అది నిర్జనముగా ఉండుటను చూసి శ్రీరాముడు ఆ మహామునితోటి ఇలా అన్నాడు: ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో కనపడుతున్నది. కానీ ఇందు మునులెవ్వరునూ కనబడుటలేదేమిటి? పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదై ఉంటుంది? ఈ విషయములను వినగోరుచున్నాను. మిక్కిలి తేజస్వియు వాక్చతురుడును అయిన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇలా జవాబు చెప్పాడు: ఓ రామ, భలే, నీవు అడిగిన ప్రశ్న ఎంతయు సముచితముగా ఉన్నది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోప కారణంగా శాపమునకు గురి అయింది. ఆ విషయములనన్నింటినీ తేటతెల్లము గావించెదను, వినుము. ఓ నరశ్రేష్ఠ, ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతము అందుకొనినది. వాసిగాంచిన ఓ రామ, పూర్వకాలమున ఆ గౌతమముని తన భార్యయగు అహల్యతో కూడి ఈ ఆశ్రమమునందు వసించుచు ఎన్నో సంవత్సరములు తపస్సు చేశారు. గౌతమముని ఆశ్రమమున లేని సమయాన్ని చూసుకొని శచీపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషంలో ఆ ఆశ్రమానికి వచ్చి అహల్యతోటి ఇలా అన్నాడు: ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి, నీతో సంగమింపగోరుచున్నాను. ఓ రఘునందన, అహల్య గౌతమముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించింది. దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడేమిటి అను విషయము ఆమె బుద్ధికి తోచక ఎన్నో విధములుగా ఆలోచించింది.
తరువాత ఆమె ఆ అమరేంద్రునితోటి ఇలా అంది: ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుంచి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి, అన్ని విధముల నీ నా గౌరవములను నిలుపుము. తరువాత ఇంద్రుడు నవ్వుచు: ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించితిని, వచ్చిన విధముగానే వెళ్ళెదను అని పలికాడు. ఓ రామ, ఇట్లా ఆమెతో పలికిన తరువాత గౌతమముని వచ్చినను శంకతో భయపడుతూ అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటికి వచ్చాడు. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చాడు. తపోబల సంపన్నుడైన ఆ ముని దేవదానవులకును అజేయుడు. తీర్థజలములలో స్నానం చేసి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్టి ఆ మహర్షి సమిధలను కుశలను చేతబట్టుకుని ఆశ్రమమున ప్రవేశిస్తూ ఉండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖము భయంతో వెలవెలబోయింది. ఉత్తమశీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగు ఇంద్రుణ్ణి చూసి రోషంతో ఇలా పలికాడు: ఓ దుర్మతి, నా రూపమును ధరించి వచ్చి అనుచితముగా ప్రవర్తించితివి. అందువలన నీవు విగత వృషణుడవయ్యదవని శపించాడు. మహాత్ముడైన గౌతముడు రోషంతో ఇట్లు శపించిన వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై రాలిపడ్డాయి. అట్లు ఇంద్రునకు శాపాన్నిచ్చిన తరువాత గౌతముడు అహల్యను కూడా ఇలా శపించాడు: వేల కొలది సంవత్సరములు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణముతో తప్పిస్తూ ఈ ఆశ్రమమునందే పడి ఉండు. భస్మశాయినివై ఎవరికి కనపడకుండా ఉండెదవు. దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోరవనమునకు వచ్చినప్పుడు నీవు రామపాద ధూళి స్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రురాలు అగుదువు, నిజస్వరూపమును పొందుదువు. ఓ దుర్వర్తనురాల, శ్రీరామునకు అతిథి సత్కారములను నెరిపిన తరువాత లోభమోహములు నశించి సంతోషముతో నన్ను చేరెదవు. మహాతేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లు పలికిన తరువాత ఈ ఆశ్రమమును వీడెను. తరువాత ఆ మహాతపస్వి సిద్ధులు చారణులు నివసించునట్టి పవిత్రమైన హిమవత్పర్వత శిఖరములపై తాను ఇంద్రుని అహల్యను శపించిన పాపము తొలగొట్టుకై తపస్సు ఆచరించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 48వ సర్గము సంపూర్ణం. శుభం.